హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ బడ్డీస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆంధ్రా స్టైల్, అది కూడా గుంటూరు స్టైల్ సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూడండి, సొరకాయలు ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, ఇది మనకి ఎలా ఉంటుందంటే చేపల పులుసులాగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. ఇది ఉల్లిపాయ టమాటా, ఒక ఉల్లిపాయ వేసాను, ఒక టమాటా వేసానండి పేస్ట్. అల్లం పేస్ట్, 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు, వన్ స్పూన్ గరం మసాలా, పచ్చిమిర్చి మజ్జిగ చీల్చేసానండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం పట్టించుకుందాము. దాంతోపాటు ఇదిగోండి 2 బిర్యానీ ఆకులు కూడా వేసాను. ఇప్పుడు వీటన్నిటిని మనం కలుపుకుందాము. ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి, మీరే చెప్తారు నిజంగానే చేపల పులుసులాగా ఉంది అని. మన వెజిటేరియన్స్ కూడా తినొచ్చండి ఇలా చేసుకొని. బగారా రైస్ చేసుకుంటారు, మరి అందులో చేసుకున్న తర్వాత అందులో కలుపుకోవాలి అంటే వేరే గ్రేవీ కావాలి కదా. దానికి బదులుగా వేరే గ్రేవీకి బదులుగా ఈ సొరకాయ పులుసుని ఇలా చేసుకుంటే ఎంత టేస్టో వస్తుందండి. ఒక ముద్ద తినేవాళ్ళు పక్కాగా 4 ముద్దలు తింటారు. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకొని అన్నిటినీ విడివిడిగా చేసుకుందాము. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. తీసుకొని దాన్ని పులుసు పిసికి పక్కన పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఆ పులుసు కూడా పోసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో పులుసు పోసేసిన తర్వాత ఇంకా నేను చేసేది ఏం లేదండి. స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసేసి ఈ ముక్కల్ని మెత్తపడిన దాకా ఉడికిచ్చేస్తాను. అంతే, రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎంతసేపు పట్టదండి. కొబ్బరి మసాలా పట్టుకోవాలి. కొబ్బరి పేస్ట్కి ఎంతసేపు పడుతుంది? మిక్సీలో వేస్తే 2 నిమిషాలు. అలాగే టమాటాలు ఉల్లిపాయలు మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, అదొక 2 మినిట్స్. ఈ ముక్కలు కోసుకోవడానికి 2 మినిట్స్. మొత్తం కలిపినా కానీ 10 మినిట్స్లో ఇంత పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఇదిగోండి, పులుసు పిసికి రెడీగా పెట్టుకున్నాను, అది కూడా పోసేస్తున్నాను. మీకు పట్టిన దాన్ని బట్టి, అంటే మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో దాన్ని బట్టి మనం ఈ పులుసు పోసుకోవాలండి. అది కాక కొద్దిగా సొరకాయ కూడా ఉడకాలి కదా, అది మునిగిన దాకా పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా పోసేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇదిగోండి, దాన్ని అలానే తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టి ఇప్పుడు అది ఉడికిందాక మనం స్టవ్ హైలో పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇదిగోండి, చూస్తున్నారు కదా, పొంగు పడుతుంది. ఇది ఇలాగే మెత్తగా అయిపోతుంది. దీనిలో ఇంకా మనం వేయాల్సింది కొత్తిమీర ఉంది. మూత పెట్టేస్తున్నాను, ఉడికిందాక మనం వెయిట్ చేద్దాం. ఇదిగోండి, కొద్దిగా కరివేపాకు వేసాను, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కడిగి పెట్టుకొని వేసేసాను. చూస్తున్నారు కదా, మీకు ఇందులో నుంచి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ స్మెల్ మాత్రం చాలా టెంప్టింగ్గా ఉందండి. ఒకసారి ఉప్పు చూస్తాను, ఎందుకంటే ఈలోగానే మనకి తగ్గితే కలుపుకుంటే ఈ సొరకాయకి పడితే బాగుంటుందండి, తగ్గితే బాగోదు.
కొద్దిగా తగ్గింది, వేసుకుందాం. చాలా అంటే చాలా కొద్దిగా. చూస్తున్నారు కదా పులుసు ఎంత చిక్కబడుతుందో. ఇప్పుడు దీన్ని మనం బగారా రైస్లో వేసుకొని తింటే ఎలా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది కదా. ఈలోగా మూత పెట్టుకొని కొద్దిగా సేపు ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, ఇదిగోండి ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. బడ్డీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోలు ఎన్నో చేయాలి అని అనుకుంటున్నాను. ఇది చూస్తుంటే ఎలా ఉంది, ఫిష్ పులుసు లాగే కనిపిస్తుంది కదా. వెజిటేరియన్స్ తినే ఫిష్ పులుసు రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, యమ్మీ యమ్మీ సొరకాయ పులుసు రెడీ అయింది. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. వేడివేడి సొరకాయ పులుసు రెడీ. ఇలానే ఒకసారి మీరు చేసి చూసి చెప్పండి.